హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్. ఇందులో ఒక పర్సంటేజ్కి సంబంధించి ఎలక్షన్ మోడల్కి సంబంధించిన ఒక క్వశ్చన్ షార్ట్ కట్తో ఎలా చేయాలనేది ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ నౌ. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఒకసారి జాగ్రత్త చూడండి. ఇన్ ఎ విలేజ్ 70% ఆఫ్ ది రిజిస్టర్డ్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్ అన్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మొత్తం రిజిస్టర్డ్ ఓటర్స్ని కనుక మనం 100 అనుకుంటే అందులో 70% ఆఫ్ పీపుల్ ఓటు వేశారు. ఓకే, ఓన్లీ 2 candidates A and B హ్యావ్ కంటెస్టెడ్. అందులో A won the election by 400 votes. సో ఇద్దరే పార్టిసిపేట్ చేశారు. A 400 votes మెజారిటీతో గెలిచాడు. హ్యాడ్ A రిసీవ్డ్ 12.5% లెస్ ఓట్స్ అన్నారు. ఇది చూడండి, ఈ టైప్ ఆఫ్ హ్యాడ్ ఇలాంటివన్నీ ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా మీకు ఏం చెప్తారంటే దీస్ ఆర్ హైపోథెటికల్. అంటే దాని అర్థం అవి ఇప్పుడు జరగల, ఒకవేళ జరిగి ఉంటే అంటారు మనల్ని. సో దేర్ఫోర్ ఒకవేళ గనక ఏకి 12.5% లెస్ ఓట్స్ గనక వచ్చి ఉంటే దెన్ ద రిజల్ట్ వుడ్ హ్యావ్ బీన్ అ టై. సో అప్పుడు రిజల్ట్ ఏమయ్యేదంటే టై అయి ఉండేది. అదే దెన్ ద రిజల్ట్ వుడ్ హ్యావ్ బీన్ అ టై. సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారంటే హౌ మెనీ రిజిస్టర్డ్ ఓటర్స్ ఆర్ దేర్ ఇన్ ది విలేజ్ అని అడిగారు. అంటే మనల్ని ఈ 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో మొత్తం రిజిస్టర్డ్ ఓటర్స్ 100% అనుకుంటే 70% ఓటర్లు ఓట్ వేయడానికి వచ్చారు. ఏబి అనే ఇద్దరు క్యాండిడేట్స్, అందులో ఏ 400 ఓట్స్తో గెలిచాడు. ఒకవేళ ఏ కనుక 12.5% తక్కువ ఓట్లు వచ్చుంటే కనుక అప్పుడు వాళ్ళిద్దరి మధ్య టై అయి ఉండేది. సో 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాను అన్నమాట. జనరల్గా ఈ క్వశ్చన్కి ఎలా చేస్తారంటే, అంటే స్టూడెంట్ జనరల్గా ఏమనుకుంటారంటే ఇక్కడ ఇద్దరే కదా పోటీ చేస్తున్నారు, దట్ ఈజ్ ఏ అండ్ బి. ఇప్పుడు ఏకి బికి మధ్య డిఫరెన్స్ 400 ఓట్లు అంతే కదా. అలాంటప్పుడు ఈ 400 ఓట్లు ఏలోంచి తీసేసి బీకి తీసుకెళ్ళి యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఈ రెండు సమానం అయిపోతాయి కదా అని ఒక ఆలోచన చేస్తారు. ఓకే, ఇంకొంతమంది ఏం చేస్తారంటే దీనికి ఈక్వేషన్ చేస్తారు. ఇప్పుడు 12.5% లెస్ ఓట్స్ రావాలి అంటే ఇప్పుడు ఏకి వచ్చిన దాంట్లో 87.5% కనుక ఓట్లు వచ్చుంటే అని దాన్ని బీకి సమానం చేసే ప్రయత్నం చేస్తుంటారు ఈక్వేషన్ రూపంలోకి వేసి. బట్ మనం ఇలా చేయొద్దు అలా చేయొద్దు, రేషియో పద్ధతి ప్రకారం దీన్ని సాల్వ్ చేద్దాం. ఎంత సింపుల్గా అయిపోతుందో చూడండి ఒకసారి. సో ఇప్పుడు చూడండి, 12.5% పర్సంటేజ్ ఇఫ్ ఐఎమ్ కన్వర్టింగ్ ఇంటూ అ ఫ్రాక్షన్ దెన్ 12.5% బికమ్స్ 1/8 అంతే కదా. సో లెస్ ఓట్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఏకి 8 ఓట్స్ వచ్చాయి అనుకుందాం, 8 పార్ట్స్ ఆఫ్ ఓట్స్. అందులో ఒకటి తీసేయమంటున్నారు, అంటే 7 పార్ట్స్ కనుక ఏకి వస్తాయి. ఇప్పుడు కొత్తగా ఏకి బీకి టై అవుతుంది అంతే కదా. అంటే దీని అర్థం ఏకి 7 ఓట్స్ వస్తే అప్పుడు బీకి కూడా 7 ఓట్స్ వస్తాయని అర్థం. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, నా దీన్ని 12.5% నేను ఫ్రాక్షన్లోకి మార్చాను, విచ్ మీన్స్ 1/8. సో ఏకి ఒకవేళ 8 ఓట్లకు గాను 1 ఓటు తగ్గి వచ్చుంటే అప్పుడు వాళ్ళిద్దరికీ టై అయ్యేది అన్నారు. అంటే ఇద్దరికి సమానంగా 14 ఓట్స్ వచ్చేవి అన్నట్టు ఉద్దేశం అనమాట, 7:7 అని. బట్ ఇప్పుడు అలా రాలా. బట్ ది నంబర్ ఆఫ్ ఓట్స్ అయితే 14 కదా, 14 పార్ట్సే కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు ఇలా జరగలేదు. అంటే ఏకి 8 ఓట్స్ వచ్చాయంటే ఆటోమేటిక్గా బీకి ఎన్ని వచ్చి ఉండాలి, 6 వచ్చి ఉండాలి. బికాస్ ది నంబర్ ఆఫ్ ఓట్స్ ఆఫ్ పార్ట్స్ రిమైన్స్ ద సేమ్. సో 14 ఓట్స్ వచ్చి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు రేషియోలో డిఫరెన్స్ ఎంత, 2 పార్ట్స్. ఈ 2 పార్ట్సే కదా ఈ 400 ఓట్లు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 400 ఓట్లు అని చెప్పారు కదా మనకి. అంటే ఆ 2 పార్ట్సే కదా ఈ 400 ఓట్లు. సో 2 పార్ట్స్ 400 ఓట్లు కనుక అయితే 1 పార్ట్ బికమ్స్ 200 ఓట్స్. నా 1 పార్ట్ ఈజ్ బికమింగ్ 200 ఓట్స్ అన్నప్పుడు టోటల్గా వీళ్ళకి వచ్చిన ఓట్స్ ఎంత, 14 పార్ట్స్ అవునా. సో అప్పుడు వీళ్ళకి టోటల్గా పడ్డ ఓట్లు ఎన్ని, 14 × 200 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2800. 2800 ఓట్లు వచ్చాయి వీళ్ళిద్దరికి. ఈ 2800 అనేది దేనికి సమానం, 70% అనే దానికి సమానం అంతే కదా. ఓట్లు టోటల్గా వచ్చినవే 70% కదా. వేసిన వాళ్ళే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళలో 70% ఓట్లు వేశారు, అది 70%కి సమానం. అంటే 2800 ఈజ్ ఈక్వల్ టు 70% అయితే మనల్ని 100% వాల్యూ అడిగారు. టోటల్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఓటర్స్ ఎంతమంది అని అడిగారు. సో జస్ట్ క్రాస్ చేయండి ఇలా, దట్ ఈస్ 100 × 2800/70. సో దిస్ 0 కొట్టేస్తే కనుక 7 4s and 40s. సో దేర్ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఓటర్స్ ఎంతమంది అవుతారు, 4000 అవుతారు. సో అంత సింపుల్గా ఈ క్వశ్చన్ మనం చేసేయచ్చు. యాక్చువల్గా ఒక రకంగా దీనికి పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మన 12.5ను 1/8 అని కనుక అనుకుంటే వాళ్ళిద్దరి మధ్య రేషియోలు డివైడ్ చేస్తే సింపుల్గా ఎన్ని పార్ట్స్ వస్తుంది ఆ పార్ట్స్ ప్రకారం ఆన్సర్ చెప్పేయచ్చు. సో దట్స్ హౌ విల్ టీచ్ అర్థమెటిక్ ఎట్ డైమెన్షన్స్. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ గవర్నమెంట్ జాబ్, యువర్ ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్. So keep watching for more such videos. Thank you.